ఈరోజు దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వద్ద బంగారం కోల్పోయిన బాధిత రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి టి హనుమంతరావు మాట్లాడుతూ బ్యాంకులో బంగారం కనిపించకుండా పోయి 8 నెలలు కావస్తున్నప్పటికీ బ్యాంకు క్రింది స్థాయి అధికారులకు పై స్థాయి అధికారులు చెప్పే దానికి సంబంధం ఉండడం లేదని, ఈ విషయంపై పలుమార్లు వివిధ స్థాయిలో అధికారులను కలిసినప్పటికీ రైతులకు సంబంధించి బంగారాన్ని తిరిగి ఇచ్చే విషయమై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. గత సంవత్సరం అక్టోబర్లో రీజనల్ మేనేజర్ సుట్లేరు బ్యాంకు వద్దకు వచ్చి బాధిత రైతులతో 3 నెలల్లోనే సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి 4 నెలలు కావస్తున్నప్పటికీ రైతులకు బంగారం అందించేందుకు చర్యలు తీసుకోకపోవడం రైతులకు నిర్లక్ష్యం చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మర్రి రామకృష్ణారెడ్డి, ఎస్కే కరీముల్లా, ఈనిగంటి రాంబాబు, ఏ బాని కిషోర్, ఎస్కేఆర్ బాజీవాలి, ఎస్కే నాగుల్ షరీఫ్, జి వెంకటరమణ, జె శ్రీధర్ బాబు, పి సాంబశివరావు, కె వీరమ్మ, ఆవులు బాజీ, ఎస్కే రఫూఫ్, గంట బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం మీద వెంటనే నష్టపరిహారం చెల్లించి చేస్తామని అన్నారు. ఇప్పటికీ దాదాపు 8 నెలలు కావస్తున్నప్పటికీ కూడా బంగారం గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనే దాని మీద స్పష్టత లేదు. గతంలో ఏదైతే అక్టోబర్ 16వ తేదీన ఆర్ఎం గారిని డైరెక్ట్గా పోయి మళ్ళీ మేము నష్టపేటలో కలిసిన నేపథ్యంలో ఆయన గారు 2 నుంచి 3 నెలల్లో మీ బంగారం మీకు డిస్ప్లే చేసి ఎవరి బంగారం అనేది తేల్చి ఆ పైన ఏదైనా ఒక 5% కనుక తేలకపోతే వారికి ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం డబ్బులు కడతానని చెప్పి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి చెప్పి కూడా ఆయన గారు దాదాపు 4 నెలలు కావస్తుంది. ఇప్పటికీ కూడా ఆర్ఎం గారు కానీ ఇక్కడ మేనేజర్ గారు కానీ ఎటువంటి స్పష్టతని నేపథ్యంలో ఈ బ్యాంకు రైతులందరం కూడా కలిసి మాట్లాడుకొని రేపు 19, 20 తేదీలో సోమ మంగళవారాల్లో ఈ బ్యాంకు ముందు ఆందోళన చేసి బ్యాంకు లావాదేవీలు స్పందింపజేస్తామని చెప్పి చెప్పుకొని ఉన్నాము. ఇప్పటి ఆ విషయంపై ఇక్కడ మేనేజర్ గారికి కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆర్ఎం గారికి కానీ తెలియజేస్తాము. కాబట్టి వెంటనే ఈ గోల్డ్ లోన్ రైతులకు సంబంధించినట్లు వారికి మిస్ అయిన బంగారంకి ఆర్ఎం గారు చెప్పినట్టు డిస్ప్లే చేసి బంగారం వారికి వారు అందించేందుకు మాత్రం చర్యలు తీసుకునే పక్షంలో ఆ తర్వాత ఆందోళనకు మాత్రం ఖచ్చితంగా దిగుతామని చెప్పి ఈ రైతు సంఘం కౌలు సంఘం తరఫున చెప్పదలుచుకున్నాము. వెంటనే ఈ విషయం మీద మాత్రం అధికారులు స్పందించాలని చెప్పి కోరుతున్నాము. తిమ్మిశెట్టి హనుమంతరావు, కౌలు సంఘం, క్రోసూరు మండల కమిటీ. చెప్పలేదు మళ్ళీ కదా ఈ ఆందోళన దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ముందు జరుగుతుంది. కాబట్టి దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వారు